ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 5వ తేదీ శనివారం తులారాశి వారి జీవితాన్ని ఒక అమ్మాయి వణికిస్తుంది. మరి ఇంతకీ జూలై 5వ తేదీ శనివారం నాడు తులారాశి వారి జీవితాన్ని ఎవరు వణికించబోతున్నారు, అసలు ఇంతకు ఆ అమ్మాయి ఎవరు, మీకేమవుతుంది, అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అదేవిధంగా గోచర ఫలితాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి, పండితులు ఏమని అంటున్నారు, మీరు ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శుక్రుడు సంచారం వల్ల రాబోయే రోజుల్లో తులారాశి వారు ఆర్థికంగా ఎన్నో లాభాలను పొందుతారు. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉండబోతుంది. అందుకు గల కారణం మీ యొక్క కష్టం. అదేవిధంగా ఎంతో కాలంగా ఆగిపోయిన వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు పూర్తవుతాయి. శుక్రుడు తన సొంత రాశిలో ఉండటం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోబోతున్నాయి. మీకు ఆదాయం రెండింతలు అవుతుంది. మీ యొక్క కోరికలు, మీ డ్రీమ్స్ నెరవేరబోతున్నాయి. ఇక మీ యొక్క ప్రేమ వివాహానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అందుకు దారి అనేది దొరకబోతుంది. ఫ్యామిలీతో మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉంటుంది. విహారయాత్రలకు, అదేవిధంగా దైవ దర్శనాలకు, టూర్లకు, పిక్నిక్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలను పొందుతారో ఈ యొక్క తులారాశి వారు. తులారాశికి చెందిన వ్యక్తుల యొక్క కెరీర్లో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మళ్లీ మొదలు పెడతారు. వాటిని పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ను అందుకుంటారు. సమస్యలు దూరమయ్యి సంతోషంగా గడుపుతారు. ఇక ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కెరియర్లో మంచి స్టేజ్కు చేరుకుంటారు. పూర్వీకుల యొక్క స్థిర చరాస్తులు దక్కే ఛాన్స్ ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ప్రాఫిట్స్ ను పొందుకుంటారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకొస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారో తులారాశి వారు. ఇకపోతే భార్యాభర్తల మధ్య వివాదాలన్నీ కూడా, ఏవైనా గతంలో మీకు వివాదాలు ఉన్నా, ఈ సమయంలో దూరంగా ఉన్నా అవన్నీ కూడా సమస్యపోతాయి. అవన్నీ తగ్గి సంతోషకరమైన చక్కటి లైఫ్ లీడ్ చేస్తారు భార్యాభర్తలు. ఇక వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయం. చేపట్టిన ప్రతి పనులను విజయాన్ని సొంతం చేసుకుంటారో తులారాశిలో జన్మించిన వ్యక్తులు. ఇకపోతే ఈ రాశికి వారికి ఈ యొక్క సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి ఇన్కమ్ అంటే చక్కటి ఆదాయం లభిస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు. కాబట్టి మీరు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులను వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు. ఇక తులారాశి వారికి కెరీర్ పరంగా ఇది మంచి సమయం. ఇప్పటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయాలు సాధిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క పై అధికారులు, మీ యొక్క పై ఆఫీసర్స్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ఎక్కడికి కోరుకుంటే అక్కడికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతోపాటు మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఇక ఈ సమయంలో మీ ఆఫీసులో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో సమస్య ఉండవచ్చు. ఇక ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును, అదేవిధంగా గౌరవాన్ని పొందుతారు. ఇకపోతే వృత్తిలో కూడా తులారాశి వారు అభివృద్ధిని సైతం చూస్తారు. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ ని పొందుతారు. వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారపరంగా తులారాశి వారికి ఇక నుంచి ఎంతో మంచి శుభ సమయంగా చెప్తున్నారు పండితులు. ఎందుకనంటే ఈ రాబోయే రోజుల్లో మీ వ్యాపారం అనేది విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుని ఈ రాశి వారు
ఈ యొక్క సమయంలో ఈ టైంలో కొత్త కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ మీ యొక్క బిజినెస్లో చక్కని అభివృద్ధిని అదేవిధంగా పురోగతిని పొందడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ప్రస్తుత టైంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఇకపోతే ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండాలి. ఇక మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఇక ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభకార్యాలు ఇదే విధంగా ఏవైనా మీరు ఒక పార్టీస్ ఇటువంటి వైపుకు మీరు ఆ విధంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ శుభకార్యాల పరంగా కానివ్వండి, పార్టీల పరంగా కానివ్వండి, దూర ప్రాంతాలకు ట్రావెల్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన లైఫ్ను చక్కటి జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది. ఆ రిలేషన్ చాలా గొప్పగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకే మాట మీద ఉంటారు. అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది. దాంతో మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టినా అవన్నీ త్వరలోనే సమస్య పోతాయి. ఇకపోతే తులారాశి వారికి శుక్రుడు రాశి మార్పు అనేది బాగా కలిసి వస్తుంది. మీ జీవితం అనేది మరియు కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందడుగు వేస్తారు. విద్యార్థులు మంచి మార్కులతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మంచి మార్కులతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల మీకు రాబోయే రోజుల్లో మంచి జీవితం, చక్కటి ఫ్యూచర్ ఉండబోతుంది. మీ ఉద్యోగంలో గ్రోత్ అనేది ఉంటుంది. ఇక ఆఫీస్లో మీ కొలీగ్స్ యొక్క పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది. ఇక ఈ యొక్క రాశిలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్నారో వారికి చక్కటి శుభగడులు స్టార్ట్ అవుతాయి. దాంతో మీరు రాబోయే రోజులు శుభవార్తలు అందుకుంటారు. అంకిత భావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడే తులారాశి వారు మీ స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలుగుతారు. ఇక ఈ రాశి వారికి మరికొద్ది రోజుల ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. ఇకపోతే మీలో పెళ్ళైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొత్తగా వారు ఎవరైనా సరేనండి ఈ యొక్క సమయంలో గొడవలు వచ్చి దూరంగా ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా కలవబోతున్నారు. మీ ఇక్కడి నుంచి కూడా మీ యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఎటువంటి గొడవలు జరగకుండా సంతోషకరమైన జీవితాన్ని మీరు గడపబోతున్నారు. అదేవిధంగా మీ యొక్క ఎవరైనా సరేండి కొత్తలో వివాహం చేసుకున్నప్పుడు మనస్పర్ధలు అనేవి రావడం కామన్గా ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో ఒకరినొకరు చాలా ఇద్దరి మధ్య కూడా చక్కటి అండర్స్టాండింగ్ ఉండి మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. ఇకపోతే జూలై 5వ తేదీ శనివారం తులారాశి వారి జీవితాన్ని ఒక అమ్మాయి వణికిస్తుంది. మరి ఇంతకీ ఆ యొక్క జూలై 5వ తేదీన ఎవరు మీ యొక్క జీవితాన్ని వణికించబోతున్నారు, అసలు ఆ అమ్మాయి ఎవరు, మీకు ఏమవుతారు, ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇప్పుడు మనం ఈ యొక్క డీటెయిల్స్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గతంలో మీరు ఎవరిదైనా సరే తులారాశి వారికి చెందినవారు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటారో ఆ అమ్మాయి జూలై 5వ తేదీన మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. దానివల్ల మీరు వణికిపోతారు. అంటే మీ మధ్య ఉన్న రిలేషన్ను బట్టబయలు చేస్తున్నట్లు మీ యొక్క కుటుంబ సభ్యులకి ఈ విషయం చెప్పడం, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, అదేవిధంగా మీ రిలేషన్స్లో ఎవరైనా సరే తెలిసిన వ్యక్తులకు, మీ ఫ్రెండ్స్కి, చుట్టుప్రక్కల వ్యక్తులకు ఈ యొక్క రిలేషన్ గురించి బయటపెడతానని మిమ్మల్ని ఈ సమయంలో ఖచ్చితంగా భయపెట్టడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇల్లీగల్ అఫైర్స్ ఎప్పటికైనా డేంజరే. కాబట్టి ముందుగానే అమ్మాయికి దూరంగా వచ్చేయండి. జూలై 5వ తేదీ నుంచి ఆ అమ్మాయికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాబట్టి తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచైనా ఇక అయ్యింది ఏదో అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచైనా అటువంటి రిలేషన్స్కి స్వస్తి చెప్పేసి ఆ ఒక్క అమ్మాయితో మీరు ఈ యొక్క ఇల్లీగల్ అఫైర్ని మీరు కట్ చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. సో చూసారు కదా తులారాశి వారు జూలై 5వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.